కంటి పాపకు ఫోన్ ముప్పు, పిల్లల్లో పెరుగుతున్న కంటి సంబంధ సమస్యలు. 90,000 మందికి పైగా పిల్లలు ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్టు ఆర్బీఎస్కే సర్వేలో వెల్లడి. బోర్డుపై రాసిన అక్షరాలు కనిపించక ఇబ్బందులు, ఇక స్క్రీన్ టైం పెరగడమే కారణం అంటున్నారు డాక్టర్లు. పిల్లల్లో ఐ బ్లింకింగ్ రేటు పెంచాలని సలహా. నిత్యం ఫోన్కు అతుకుపోయే పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో 2 దఫాలుగా నిర్వహించిన పరీక్షల్లో సుమారు 90,000 మంది పిల్లలు ఐ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్టుగా తేలింది. చాలామంది పిల్లలకు బోర్డుపై అక్షరాలు కనిపించక నోట్ చేసుకోలేకపోతున్నారని, పుస్తకాన్ని కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చదువుతున్నారని గుర్తించారు. పిల్లల్లోని దృష్టిలోపం వారి చదువులపై ప్రభావం చూపుతుందని తేల్చారు. ఇట్లా పిల్లలకు కంటికి ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 10 అడుగుల డిస్టెన్స్లో బోర్డు ఉన్నప్పుడు ఆ బోర్డు పైన ఏమున్నదని లాస్ట్ బెంచ్లో కూర్చొని చూసే విద్యార్థికి కనిపించాలి. అట్టున్నప్పుడే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు వాళ్ళ కంటి చూపు బాగున్నట్టు. అట్లా కాకుండా ఒకటో బెంచ్ రెండో బెంచ్నే కూర్చుంటా అని చెప్పి ఆడపోయి కూర్చున్నా కూడా బోర్డు మీద అక్షరాలు మస్క కనిపిస్తాయి అంటే అప్పుడు ఆ పిల్లలకు ఈ యొక్క అంధత్వం వచ్చినట్టుగా తెలిసిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా చిన్నప్పుడు ఐ స్పెషల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని స్పెడ్స్ తీసుకోవాలి. లేదు అని అంటే కంటి పొరలు అనేది ఇంకా మస్క బారి ఇంకా మొత్తానికే శాశ్వతంగా బ్లైండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఎందుకు అవుతుందంటే ఎక్కువగా గతంలో ఒక 10-15 సంవత్సరాల క్రితం అంటే సెల్ ఫోన్ లేదు, కానీ గడిచిన 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఒక 7 సంవత్సరాల నుంచి సెల్ ఫోన్ వాడకం అనేది బాగా అధికంగా అవుతుంది. గతంలో 1980లో 1990లో పుట్టిన వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత సెల్ ఫోన్ పట్టుకున్న వాళ్ళు ఉంటే, కానీ ఇప్పుడు జనరేషన్లో మాత్రం పిల్లలు 1 సంవత్సరం పిల్లల నుంచే సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. చందమామ రావే జాబిల్లి రావే అని ఒక తల్లి తన పిల్లలకు చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినే పరిస్థితి గతంలో ఉంటే, ఇప్పుడు మాత్రం సెల్ ఫోన్లో అలా బొమ్మలు పెట్టి చూపిస్తే తప్ప మోటు పతులు వీడియోలు చూపించడమో, లేకపోతే చోటా భీమ్ వీడియోలు చూపించడమో, ఇంకేదైనా కార్టూన్ చూపించడమో, లేదంటే యూట్యూబ్లల్లో రీల్స్ చూపిస్తేనే తప్ప పిల్లలు గోరుముద్దలు తినే పరిస్థితి లేదు. ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎప్పుడు బ్యాగ్ పక్కన పడేద్దామా, సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుందామా అంటారు. అప్పట్లో ఒక మాజీ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు, లావెందుకైనవరా అంటే గేమ్స్ ఆడినిత్తలు అంటే గ్రౌండ్లో గేమ్స్ ఆడకుండా సెల్లో గేమ్లు ఆడుకున్నట్టు తయారైన అంటే పిల్లల మనస్తత్వం ఆ విధంగా ఉంది. తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేయాలి. ఇంకా తల్లిదండ్రులు కంట్రోల్ చేయకపోతే చిన్న వయసులోనే 10 సంవత్సరాల్లోనే పిల్లకు అంధ సమస్య, జీవితకాలం స్పెడ్స్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడితే రాను ఈ యొక్క అంధత్వం ఎక్కువ అయిపోయే పరిస్థితి ఉంది తెలంగాణలో కాదు అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాంచెలి పిల్లల కంటికి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చెప్పచ్చు.